ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 6302400814. అలానే విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నెంబర్ 6302400814. మేషరాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఈరోజే. మీకు ఈ రోజు నుంచి మహాశివరాత్రిలోపు వీరికి అరుదైన అఖండ రాజయోగం పట్టబోతుంది. మట్టిని పట్టుకున్న బంగారు వలె కాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపటం, భారీ వాహనాలు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వతంత్రముకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటికన్నా కారణాలను కూడా సులభంగా చేస్తారు. ఈ మేషరాశులు ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపో స్వభావం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు. అచంచమైన మనోనిశ్యము, సాహసం వీరి లక్షణములు. ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను. మేషరాశి హృదయము దయార్థ హృదయము. ఎవరి మీదైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతుంది. మేషరాశి శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అయినందువలన నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును. దీనివలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మగా అవుతారు. అయితే యవ్వనంలో పురుషుల స్త్రీలు మనసు అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తువు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరంలో మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలంతా సమర్థులైన వ్యవహరించగలరు. ఈ మేషరాశివారు కార్యవాదులు. తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఎటువంటి ఆలోచన కూడా కార్యరూపం పెట్టితే వీరికి నిద్ర పట్టదు. మేషరాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు.
కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారి సపోర్ట్ కూడా మీకు లభిస్తుందనే చెప్పాలి. ఈ మేషరాశిలో తమ జీవితంలో సహనము, వినయము, ఓర్పు, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరికి చెంత చేరదు. ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవాడినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవాడినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరెప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో బాగా వీరు కాలం గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మేషరాశి తాము ప్రేమించమని ఎన్నడూ వదిలేయరు. పెళ్లి పీటల దాకా వెళ్తారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుంది. మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రం జన్మించేవారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రం జన్మించేవారు ఏంటంటే షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తిక నక్షత్రంలో జన్మించేవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే చాలా మంచిది. అశ్విని నక్షత్రం వారు వైడ్యూర్యాన్ని ధరించండి. భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వీరు వజ్రాన్ని ధరించాలి. అలానే కృత్తిక నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో పొందుతారనే చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు మార్పు అనేది కనిపిస్తుంది. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఇక ఈ మేషరాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. దేని గురించి కూడా ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.